వెల్కమ్ బ్యాక్. దేశ రాజ్యాంగం అందరినీ ఒకేలా చూస్తుంది, కానీ ఆర్బీఐ మాత్రం కార్పొరేట్లను ఒకలా, సామాన్యుని మరోలా ట్రీట్ చేస్తుందంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చురకలంటించింది. అసలు ఇంతలా సుప్రీంకోర్టు ఎందుకు స్పందించింది? ఆర్బీఐ చెప్తున్న వాదనను ఎందుకు తోసిపుచ్చుతోంది? బడా డిఫాల్టర్ల విషయంలో గోప్యత అవసరం అన్న రాజన్ కి ఏమని సమాధానమిచ్చింది? ఒకటి కాదు, రెండు కాదు, దేశవ్యాప్తంగా కార్పొరేట్లు ఎగేస్తున్న రుణాలు నానాటికి పెరిగిపోతూ ఉండడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా ఈ విల్ఫుల్ డిఫాల్టర్ల విషయంలో ఉపేక్షిస్తే భవిష్యత్తులో ఆర్థిక భారతం పెను సంక్షోభంలో పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ ప్రమాదాన్ని తప్పించాలంటే తక్షణం మేల్కొని నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిందే. లేకపోతే 8 ఏళ్ల కిందట అమెరికాను ఆర్థిక సంక్షోభం ముంచెత్తినట్లు మన దేశం ఆర్థిక వ్యవస్థ కూడా కొప్పుకూలే ప్రమాదం ఉంది. 2007 సమయంలో 1,00,000 మంది అమెరికన్లు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని వాటిని తిరిగి కట్టకుండా చేతులెత్తేశారు. 2007 సంవత్సరంలో లక్షల మంది అమెరికన్లు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని వాటిని తిరిగి కట్టకుండా చేతులెత్తేశారు. దీంతో అక్కడి ఏజీఐ, లేమాన్ బ్రదర్స్ వంటి బ్యాంకులు మూతపడి అమెరికా సంక్షోభానికి దారితీశాయి. ఇప్పుడు భారత్ కూడా దాదాపు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. కాకపోతే ఇక్కడ వేల మంది కార్పొరేట్లు వేల కోట్లలో అప్పులు తీసుకుని తిరిగి కట్టకుండా డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నారు. ఇది కూడా బ్యాంకులకు ప్రమాదకరమైన పరిణామమే. ఎప్పటికప్పుడు బ్యాంకులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తూ కార్పొరేట్ మొండి బకాయిలు రద్దు చేస్తూ రావడంతో కంట్రీ కార్పొరేట్లలో ధైర్యం పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ బ్యాంకర్లతో కుమ్మక్కై అడ్డదారుల్లో వేల కోట్ల కార్పొరేట్ లోన్లు తీసుకుంటున్నారు. చివరకు బ్యాంకులు రద్దు చేస్తాయన్న ధైర్యంతో వాటిని స్వాహా చేసి బ్యాంకులను ముంచేస్తున్నారు. బయటకు వస్తే పబ్లిక్ గా వీళ్ళందరినీ గనక డిఫేమ్ చేస్తే వాళ్ళు కడతారు అనే ఉద్దేశంలో సుప్రీంకోర్టు ఉందండి. అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్, పెద్ద పెద్ద వాళ్ళు అక్కడో ఇక్కడో ₹1, ₹2 కొంత టైము 6 నెలల్లో 3 నెలల్లో ఆ బిజినెస్ సైకిల్స్ బట్టి డిఫాల్ట్ అవుతూ ఉంటారు. అది సైక్లికల్ అవుతుంది, కొంత బిజినెస్ పరంగా అవుతాయి, కొంత షార్ట్ టర్మ్గా అవుతూ ఉంటాయి. అంతే తప్ప వాళ్ళు విల్ఫుల్గా మనం డిక్లేర్ చేయలేం. ఓన్లీ విల్ఫుల్గా ఉన్నప్పుడే ఆర్బీఐ ఇంత ప్రొసీజర్ పెట్టినప్పుడు మౌల్ డిఫాల్టర్ పేరు ఏ విధంగా మీరు డిక్లేర్ చేయగలరు పాయింట్ అనమాట. ఒక విల్ఫుల్గా డిక్లేర్ చేయడానికి రూల్స్ గట్టిగా ఉన్నాయి. ఇవాళ కనుక ఆర్బీఐ కానీ బ్యాంకింగ్ కానీ డిఫాల్టర్ పేరు పబ్లిక్గా చేస్తే డ్రాబ్యాక్ ఏమవుతుందంటే బిజినెసెస్ కొలాప్స్ అవుతాయి. అంటే వాళ్ళతో క్రెడిట్ ఇచ్చేవాడు ఎవరు రేపు ఆ బ్యాంకే నువ్వు ఇచ్చావు, నువ్వు ఎలా బిజినెస్ చేస్తావే, నీకు అప్పు ఇవ్వదంటాడు. మార్కెట్లో కొనుగోలు అమ్మకాలు వస్తువులు లాంటి క్రెడిట్ బిజినెస్ రన్ అవుతూ ఉంటాయి. ఇంకా అది ఇవ్వటం మానేస్తారు. సడన్గా బిజినెస్ కొలాప్స్ అవుతుంది, ఇండియన్ ఎకానమీకే దెబ్బ అనమాట. అందుకని ఆర్బీఐ ఇలా వీలు కాదు అని చెప్తోంది సుప్రీంకోర్టుకి. ప్రస్తుతం ఆర్బీఐ అంచనాల ప్రకారం దేశంలో కార్పొరేట్ కంపెనీ మొండి బకాయిలు 5 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. బ్యాంకర్లు చేసేది లేక గతంలో వీటిలో 3,25,000 కోట్లను సీడీఆర్ చేశారు. 2008లో 39,000 కోట్లుగా ఉన్న మొండి బకాయిలు మార్చి 2013 కల్లా 1,64,000 కోట్లకు పెరిగాయి. అవి కాస్త 2015 నాటికి 3 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక గడిచిన ఒక్క ఏడాదిలో వాటి సంఖ్య అధికారికంగానే 4.5 లక్షల కోట్ల వరకు ఉంది. దేశంలో 4 పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే 23,000 కోట్ల మొండి బకాయిలున్నాయి. 2014లో బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇలా లోన్ లెగ్గొట్టిన 1,129 మంది బిజినెస్ టైకూన్ల లిస్టు రిలీజ్ చేసింది. వీళ్ళంతా 54,000 కోట్ల వరకు లోన్ లెగ్గొట్టారు. ఇందులో 2 తెలుగు రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వీళ్ళంతా బ్యాంకుల నుంచి వేల కోట్లు లాగేసి విలాసవంతమైన జీవితాలు ఎంజాయ్ చేశారు. రోల్స్ రాయ్స్, బెంట్లీ వంటి లగ్జరీ కార్లు కొనుక్కున్నారు. వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారు. ఈ డబ్బులతో విదేశాల్లో ఆస్తులు కొనుక్కున్నారు. ఎంతకాలం అయితే ఉంటాయో బ్యాంకులు ఎంతకాలం అడ్వాన్సెస్ చేస్తూ ఉంటాయో అక్కడ ఈ రాణి బాకీలు ఏర్పడటం అనేటటువంటి సర్వసాధారణ విషయం. దాదాపు 1900 సంవత్సరం నుంచి కూడా బ్యాంకులు ఇచ్చేటటువంటి అడ్వాన్సెస్లో కొద్దో గొప్ప రాణి బాకీలుగా ఏర్పడటం, వాటి మీద చర్యలు తీసుకోవడం, రికవరీ చేయడం అనేది సాధారణంగా జరుగుతున్న వ్యవహారం. ఇది 2010 సంవత్సరం నుంచి ఇది అరికట్టలేనటువంటి విపరీతంగా వెళ్ళిపోయినాయి. వీటిని ఇప్పటి వరకు వాళ్ల బ్యాంకుల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఈ లోన్ల వ్యవహారంలో బ్యాంకర్లు కూడా దోషులే, కానీ వాళ్ల పేర్లు ఎప్పటికీ బయటకు రావు. ఎందుకంటే అన్ని నిబంధనలకు అనుగుణంగానే చేసినట్లు కాగితాలుంటాయి. తిరిగి కట్టాల్సిన అవసరం లేదన్నట్లుగానే చాలా మంది వేల కోట్లలో కార్పొరేట్ లోన్స్ తీసుకున్నారు. ఇప్పుడు తిరిగి కట్టమని అడిగేసరికి కొందరు వన్ టైం సెటిల్మెంట్ అంటూ కాలయాపన చేస్తుంటే విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఎంచక్కా వేల కోట్లు మింగేసి విదేశాలకు పారిపోతున్నారు.
దేశంలో బ్యాంకుల నుంచి 7,000 కోట్ల అప్పు తీసుకుని వాటిని విలాసాలకు, విందులు, వినోదాలకు ఖర్చు పెట్టిన ఘనుడు విజయ్ మాల్యా. మన దేశంలో బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును పనామాలో కూడా పెట్టుబడులు పెట్టిన మేధావి. తాజాగా పనామా పత్రాల్లో మాల్యా పేరు కూడా బయటపడింది. ఇలా విదేశాల్లో లక్షల కోట్ల బ్లాక్ మనీ దాచుకున్న మాల్యా మన దేశంలో బ్యాంకులకు మాత్రం 9,000 కోట్లు కుచ్చుటోపి పెట్టాడు. ఈ విషయాన్ని నిలదీసేలోగానే గుట్టుగా పెట్టేబేడ సర్దేసుకుని దేశం వదిలి పారిపోయాడు. లుకౌట్ నోటీసులున్నా మాల్యా విదేశాలకు పారిపోయాడంటే మన దేశంలో వ్యవస్థలు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో అర్థమవుతోంది. ఇది కరెక్ట్ కాదు. పాపం రిజర్వ్ బ్యాంక్ ఏంటంటే ఒక మాస్టర్ సర్క్యులర్ రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరం. వాళ్ళది కేవలం పర్యవేక్షణ మాత్రమే. యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో బాధ్యత అంతా మన కమర్షియల్ బ్యాంక్స్ పైనే ఉంటుంది. 25 lakhs దాటిన తర్వాత ఎవరైనా ఆస్తి ఉండి లేకుంటే ఆదాయం ఉండి చెల్లించుకుంటే విల్ఫుల్ డిఫాల్టర్స్ పేర్లని వెబ్సైట్లో పెట్టమని ప్రతి బ్యాంకుకి ఆదేశాలు ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్. పెట్టకుంటే మనం బ్యాంకులను తప్పుపట్టాలి. నిజానికి మాల్యాను దేశం దాటకుండా అడ్డుకోవడం పెద్ద సమస్యేమీ కాదు. కానీ మన దేశంలో అవినీతికి, అక్రమాలకు సాయం చేసే వ్యవస్థలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇలా విజయ్ మాల్యా లాగా దేశం విడిచి పారిపోవడానికి చాలా మంది కార్పొరేట్ మాల్యాలు సిద్ధంగా ఉన్నారు. వీళ్లు కాని దేశం వదిలి పారిపోతే ఇక వారికి అప్పులిచ్చిన బ్యాంకులు నిండా మునగాల్సిందే. ఇంత దేశద్రోహానికి సిద్ధంగా ఉన్న వాళ్ల జాబితా ఆర్బీఐ దగ్గరున్నా వాళ్లు మాత్రం కనీసం వాళ్ల పేర్లు కూడా బయట పెట్టడానికి కూడా సుముఖత చూపడం లేదు. ఒకవేళ వీళ్లంతా విజయ్ మాల్యాలా దేశం దాటి వెళ్లిపోతే అప్పుడు ఆ రుణభారాన్ని ప్రత్యక్షంగా బ్యాంకులే మోయాలి. అంటే పరోక్షంగా ప్రజల మీద, ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది. అందుకే సుప్రీంకోర్టు వెంటనే ఆ డిఫాల్టర్ల జాబితాను సీల్డ్ కవర్లో పెట్టి అందించాలని ఆర్బీఐకు 6 వారాల గడువిచ్చింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.